హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో సీతగా సాయి పల్లవి కనిపించనుండగా రాముడిగా రణబీర్ కపూర్ కనువిందు చేయనున్నాడు. అలాగే ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే హిందీలో రామాయణ్ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ మూవీ కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకున్నారని కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి. రామాయణ్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసిందని, హోటల్స్ లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన వంట వాళ్లను వెంట తీసుకెళ్తుందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసింది సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజం ఏంటనేది ఆ దేవుడికే తెలుసు. కానీ మౌనంగా ఉంటున్నాను కదా అని ఇలాంటి రూమర్స్ ఇంకా ఎక్కువ రాస్తున్నారు. ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాలు విడుదల, నా ప్రకటనలు, నా కెరియర్, ఇలా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే అది గుర్తింపు పొందిన ఎంత పెద్ద సంస్థ అయినా సరే నేను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటాను. ఇన్నాళ్ళు సహించాను, కానీ ఇకపై ఇలాంటి చెత్త కథనాలను చూసేందుకు సిద్ధంగా లేను అంటూ ట్వీట్ చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేసిన హెచ్చరిక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.